హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు విషయం కానీ ఆయన మరణం కానీ పూర్తి స్థాయిలో చాలా అంటే రోజు రోజుకు దాని మీద ఆ మీడియా సృష్టిస్తున్నటువంటి వార్తలు కానీ లేదు అని అంటే పోలీసులు చెప్తున్నటువంటి విషయాలు కానీ వస్తున్న సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ అనుమానాలు పెంచుతూ పోతూ ఒకవైపు క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో క్రైస్తవ సమాజం నోరు మూసుకునే విధానంగా చేసేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉంటే పోలీసులు కూడా మౌనంగా ఉంటూ మరి మేము ఈ కేసు అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుకు సంబంధించిన కీలక ఆధారాలని మీరు ఇలా పోలీసులు బయట పెట్టకముందే మీడియా సంస్థలు అత్యుత్సాహంతో బయట పెడుతున్నటువంటి వీడియోల మీద కానీ మీడియా సంస్థల మీద కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రోజుకొకటి సీసీటీవీ కెమెరాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని విషయాలు ఏం మాట్లాడుకున్నా ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది ముందు నుండి చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. ఎందుకు అనుమానాలు అంటే కొంతమంది యూట్యూబ్లలో కామెంట్లు పెట్టడము, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల పలానా తేదీన రాజమండ్రికి వస్తూ ఉన్నారని చెప్పేసి ముందుగానే కామెంట్ పెట్టడం, ఆ మరణం జరిగిన తర్వాత ఆయన మరణం మీద అనుమానాలని చెప్పేసి ఆ రోజు అక్కడ ఇంకా పోస్ట్ మార్టం జరగనే లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లకు సంబంధించినటువంటి వార్తలు ఏమొస్తాయి అని చెప్పేసి కొంతమంది కామెంట్లు వేయడము, కొంతమంది ఫేస్బుక్లో సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టడం జరిగింది. తప్పకుండా ఆయన తాగి చనిపోయిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తాయని చెప్పేసి రిపోర్టు రాకముందే పోస్ట్ మార్టం జరగకముందే ఫేస్బుక్లో పోస్టులు పెట్టినటువంటి మనుషులు కూడా ఉన్నారు. అంటే ఇలాంటివి జరుగుతున్నటువంటి క్రమంలో చాలామందికి ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తులకు ముఖ్యంగా పాస్టర్లకు ఆ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వ్యక్తి పెడుతున్నటువంటి పోస్టుతోని 10 రకాలైనటువంటి అనుమానాలు కనబడతా ఉన్నాయి. అయితే ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మరణం ఏదైతే ఉందో ఆ మరణంలో చాలామంది నిరసన తెలియజేస్తూ ఆయనకు న్యాయం చేయాలి, ఆయన కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది హత్య అని మేము అనుకుంటున్నాము, ఆ హత్యకు సంబంధించిన విషయంలో మీరు పూర్తి వివరాలు బయట పెట్టాలని చెప్పేసి మొదటి నుండి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ క్రైస్తవ సంఘాలకు పోలీసులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా మీడియా అందరినీ కూర్చోబెట్టి ప్రవీణ్ పగడాల ఎక్కడ బయలుదేరిండు, ఎన్ని గంటలకు బయలుదేరిండు, ఎక్కడెక్కడ ఆగిండు, ఏ టోల్గేట్ ఎప్పుడు దాటిండు, ఈ టోల్గేట్లకు సంబంధించిన విషయంలో ఆయన అంటే మొత్తం తాగి నడిపినట్టుగా కనబడుతుంది అని చెప్పేసి మొత్తం చనిపోయే ముందు వరకు జరిగినటువంటి ప్రతిదీ సీన్ రీక్రియేషన్ లాగా వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టగానే చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. సీసీటీవీ ఉన్న కెమెరాలు ఎక్కడైతే కనబడుతున్నాయో అన్ని కెమెరాలలో కూడా ఆయన తాగినట్టుగానే కనబడుతున్నాడు, మద్యం తీసుకోవడానికి పోయినప్పుడు మాత్రం మంచిగా కనబడుతున్నాడు, ఏంది ఇది అని చెప్పేసి. మీరు మద్యానికి సంబంధించినటువంటి విజయవాడ కాదు, ఏలూరు కాదు, హైదరాబాదులో ఎల్బీ నగర్లో ఆయన వైన్స్లో సవేరా వైన్స్ అని అంటున్నారు, ఆ వైన్స్ పేరు మనం బయటికి చెప్పకపోయినా వైన్స్లో తీసుకున్నాడు ఎల్బీ నగర్లో అన్న దగ్గర మొదలుకుంటే ఏలూరులో రాత్రి 10 గంటల తర్వాత ఆయన వైన్స్లో మందు తీసుకున్నటువంటి వరకు అన్ని వీడియోలు మీరు ఒకసారి గమనించండి. అన్ని వైన్ షాపుల దగ్గర ఆయన కనీసం అటువైపు ఇటువైపు ఊగడం కానీ ఏమీ లేదు, స్టాండర్డ్గా నిలబడుతున్నాడు, వైన్స్ మందు తీసుకుంటున్నాడు, ఫోన్పే కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫుటేజ్ల దగ్గర మాత్రం ఆయన సొలగడము, కింద పడటము, లేవడము, ఈరోజు ఉదయం నుండి వైరల్గా మారినటువంటి ఒక లారీ కింద పడ్డాడు అని చెప్పేసి ఆ లారీ కింద పడబోయి తప్పించుకొని కింద పడ్డాడు అని చెప్పేసి కనిపిస్తున్నటువంటి వీడియో వరకు అన్ని వీడియోలలో మాత్రం అన్ని సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం క్లియర్గా ఆయన తాగిండని కనబడతా ఉంది. అంటే మందు తీసుకునేటప్పుడు ఫోన్పే చేసేటప్పుడు డబ్బులు ఎంత అని అడిగేటప్పుడు ఆడ 2 నుండి 3 నిమిషాల పాటు నిలబడ్డప్పుడు ఆ వైన్స్ మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఇక్కడెక్కడా కూడా ఆయన తాగి సొలిగినట్టుగా లేదు. కానీ ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో, ఎక్కడైతే టోల్ గేట్లు ఉన్నాయో, ఎక్కడైతే వీళ్ళకు సీన్ రీక్రియేషన్ పేరుతో వీళ్ళు చూపించాలనుకున్న వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలో మాత్రం క్లియర్గా ఆయన తాగినట్టు కనబడతా ఉన్నాడు. 1-2 సార్లు కింద పడ్డాడు, 4 సార్లు కింద పడ్డాడు అని చెప్పేసి పోలీసులు చెప్పడం. మరి తాగి విజయవాడలో దొరికినటువంటి వ్యక్తిని పోలీసులు ఎందుకు ఆపలేకపోయారు, ఆయన బండిని ఎందుకు వదిలేసారు, ఆయన ఎందుకు బయటకు పంపించారు అని చెప్పేసి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేక ఆయన తాగలేదు అని చెప్పేసి మళ్ళీ పోలీసులతో చెప్పడం. అసలు ఆ మనిషి ఉదయం 11 గంటల తర్వాత అంటే 12 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన అని చెప్పేసి చెప్తున్నారు. 12 గంటల తర్వాత మనకు వైన్స్లో 12:30 టైంలో వైన్స్లో కనబడ్డాడు ఆయన. మరి వైన్స్లో 12:30 కనబడ్డటువంటి వ్యక్తి రాత్రి 11:30కు చనిపోతే ఈ 12 గంటల పాటు దాదాపు 11 గంటల పాటు ఆయన హెల్మెట్ తీయకపోవడం, మాస్క్ తీయకపోవడం, మొత్తం హైదరాబాద్ ఇంట్లో బయలుదేరిన దగ్గర నుండి చనిపోయేంత వరకు దాదాపు ఒక హాఫ్ డే మొత్తం విపరీతమైన ఎండ కొడుతున్నా విపరీతమైన ఎండలో ఆయన ప్రయాణం చేసిండు. కానీ ఎందుకు హెల్మెట్లు తీయలేదు, ఎందుకు ఆయన మాస్క్ తీయలేదు,
అనే విషయం మీద చాలామందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎక్కడ ఏ సీసీటీవీ ఫుటేజ్ చూసినా కూడా ఆ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ అయినా కాదా అని చెప్పేసి ఈరోజు పాస్టర్లు మాట్లాడుకునే ప్రయత్నం, పాస్టర్ అయినా కాదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈరోజు ఈ క్రైస్తవ ముఠా ఏదైతే ఉందో, ఈ క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ నోరు ముగించడం కోసం ఈయన తాగిండు అని చెప్పేసి ఈయన మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం ఇంకోరు చేస్తూ ఉన్నారు. పోలీసులు విచారణ చేస్తున్నటువంటి ఈ కేసు మీద ఎవరు తప్పుడు ఆరోపణలు చేయొద్దు, తప్పుడు సాక్ష్యాలను బయటపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పేసి పోలీసులు చెప్పినా కూడా మరి ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే రిపోర్ట్లో ఏమొస్తుందో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎవరు పెట్టినటువంటి పోస్టుల మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? హైదరాబాదులో అదే రోజు పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు జరుగుతున్న రోజే ఒక వ్యక్తి, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరు నేరుగా మేమే చంపినాం, మేమే చేసినాం అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అత్యంత జుగుప్సాకరంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అదే వ్యక్తి 48 గంటలు కాకముందే మళ్ళీ స్థానిక పోలీసులు, స్థానిక వాళ్ళ మిత్రులు అరే ఇది కేసు చాలా ఇష్యూ ఉన్నది, అనవసరంగా నువ్వు మాట్లాడినావని చెప్పగానే మళ్ళీ ఆయన నన్ను క్షమించండి అని చెప్పేసి వీడియో చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మరి ఆయన మొదటిగా చెప్పినటువంటి వీడియో మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకో ఈయన చెప్తున్న ప్రకారం మేమే చంపినామని చెప్తున్నాం, మేమే లేపేసినామని చెప్తున్నాం, ఇది తప్పకుండా జరుగుతుంది, ఎవడు మాట్లాడినా చంపేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అనుమానాలు కూడా ఈరోజు క్రైస్తవ సంఘాల ముఖ్యంగా ప్రవీణ్ పగడాలను అభిమానించేటువంటి వ్యక్తులందరూ ఈరోజు అనుమానించడానికి వందల కారణాలు ఉంటే ఈయన తాగి చచ్చినా అని చెప్పడం కోసం మాత్రమే ఈరోజు ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, 1-2 ప్రధాన మీడియా ఛానళ్ళు ఈరోజు ఆయన మీదనే 48 గంటలు 52 గంటలు అవసరమైతే దాదాపు వారం రోజుల నుండి ఆయన వీడియోలు పెట్టే బతుకుతున్నటువంటి ఛానళ్ళు కూడా ఈరోజు చాలా ఉన్నాయి. మరి నిజంగానే మీరు మీడియా అయితే 1-2 వర్షన్లో వాళ్ళు చూపించి మరి ఇలా అనుమానాలున్నాయి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారని మాటలు చెప్పాలి, కానీ చెప్తలేరు. ఈరోజు నిన్న కూడా బీబీసీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఐజీ గారు మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని ప్రధాన మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వైన్ షాపుల్లో మందు తీసుకున్నటువంటి వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు ఏవి కూడా మేము రిలీజ్ చేసినవి కావు, అవి మేము ఇచ్చినటువంటి వీడియోలు కాదు, అవి వాటికి మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి వైన్స్లో మందు తీసుకున్నటువంటి వ్యక్తి ఎల్బీ నగర్లో మందు తీసుకున్నాడు, ఆయన అక్కడ 2 బడ్వైజర్లు 2 చిన్న గ్లాస్ సీసాలు తీసుకున్నాడు. అది అక్కడ డబ్బులు ఎంత అయినాయో కూడా ఆర్టీవీ లాంటి ఛానళ్లలో క్లియర్గా చూపించారు. 950 రూపాయలు ఫోన్పే కొట్టినని చెప్పేసి కూడా. మరి ఆ ఫోన్పే కొట్టినప్పటి నుండి మొదలుకుంటే ప్రతిదీ అనుమానాస్పదంగానే ఈరోజు విజయవాడలో ఇక్కడ మనకు దాదాపుగా ఎల్బీ నగర్లో తాగిండు మందు, 2 బడ్వైజర్లు ఒక హాఫ్ మందు తీసుకొని తాగిండని చెప్తున్నారు. అక్కడ నుండి కోదాడలో తీసుకొని తాగిండు, విజయవాడలో తీసుకొని తాగిండు, అక్కడ నుండి ఏలూరులో తీసుకొని తాగిండు. అసలు తాగడం కోసం ఈయన హైదరాబాద్ నుండి రాజమండ్రికి పోయిండా? తాగి చావడం కోసం పోయిండా? ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుతూనే ఉన్నాడా? ఎక్కడ చూసినా వైన్ షాపు టోల్ గేటు పెట్రోల్ బంకు. ఈరోజు పెట్రోల్ బంకులో ఉన్నటువంటి వ్యక్తి మేము గుర్తుపట్టినామండి అని చెప్తాడు. వైన్ షాప్లో కూర్చున్నటువంటి వ్యక్తి నేను అదే వైన్ షాప్లోకి ఇంకో వ్యక్తిని పంపించి అరే మీరు దయచేసి ఒకసారి అడగండి ఆయనను, నిన్న మా మిత్రుడు ఇక్కడికి వచ్చిండండి, ఆ మిత్రుడు ఏ డ్రెస్ వేసుకొచ్చిండో చెప్పండి అని చెప్పేసి అడగమంటే వాడు మాట్లాడతలేడు, మన కెమెరా ముందు మాట్లాడతలేడు. కొన్ని కెమెరాలకు అన్ని రకాల సాక్ష్యాలు మాట్లాడి చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు, అదే వైన్ షాప్ వ్యక్తులు మాకు సంబంధించినటువంటి ఒక కెమెరాను పంపించేదంటే మాత్రం మాకు సమాధానం చెప్పడానికి భయపడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే వైన్ షాప్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు, ఆయన ఏ బండి వేసుకొచ్చిండో ఈయన చూసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. పలానా రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వచ్చిండు, రాత్రి ఈ టైంకి వచ్చిండు, ఈ మందులు తీసుకున్నాడు, ఇంత బిల్ అయింది, ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాలనే నేను కళ్ళారా చూసినా నేను చెప్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాలైనా కాదా అని చెప్పేసి పోలీసులే ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈయన మాత్రం నాకు చాలా గుర్తున్నాడు. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతోమంది ఆయనకు కస్టమర్స్ వచ్చిపోతూ ఉంటే ఆ కస్టమర్లు అందరినీ ఇలాగే గుర్తుపెట్టుకుంటున్నాడా? ఈయనను మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది? మరి ఆయన ఏమైనా క్రిస్టియన్ అంటే అది కూడా కాదు. ఈరోజు ఈయన అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైనా నచ్చారంటే వాళ్ళని గుర్తుపెట్టుకున్నారంటే అది వేరు. ఈయన అభిమానించేటువంటి వ్యక్తి కాదు, ఈయన క్రిస్టియన్ కాదు, అయినా కూడా ఆ వ్యక్తిని అంత ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయము అంటే 1-2 కాదు, దాదాపుగా మనం మాట్లాడుకుంటూ ఉంటే అసలు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసులో చాలా విషయాలు. మొదటగా పాస్టర్ ప్రవీణ్ పగడాల వైన్స్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ వైన్స్లో ఆయన బయట బండి పార్కింగ్ చేసే టైంలో కౌంటర్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎప్పుడైతే వచ్చిండో ఆ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయంలో మనం చూసేది ఉంటే ఈయన కౌంటర్లో కూర్చున్నాడు.
క్లియర్ కనబడతా ఉంది వ్యక్తి కౌంటర్లో కూర్చున్నటువంటి వ్యక్తి కరెక్ట్గా ప్రవీణ్ పగడాల వచ్చేటువంటి సమయానికి బయటికి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా మీరు గమనించండి, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఈ వ్యక్తి సరిగ్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు వచ్చేటువంటి టైంకి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను మీరు గమనించండి, ఆయన కరెక్ట్గా టైంకి వెళ్ళిపోయాడు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే రావడం జరిగిందో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి లేచిండు. ఎవరు? పాస్టర్. ఆయనకేదో మెసేజ్ ఫోన్ కాల్ రాగానే లేచి ఫోన్ ఆన్సర్ చేసిండా లేదో తెలియదు, పట్టుకున్నాడు, బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు బాగా గమనించండి, ఆయన బయటికి వెళ్ళిపోయి ఏం చేసిండు అని అంటే ప్రవీణ్ పగడాల బయట వచ్చిండు, బైక్ మీద వచ్చిండు, ఇక్కడ బైక్ స్టాండ్ చేస్తున్నాడు. ఇంతకుముందు బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాల రాగానే ఆయనకు మెసేజ్ పెట్టింది ఎవరు, అసలు ఆ వైన్ షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చింది ఎవరు అనే విషయం మనం ఒకసారి చూడాలి. ఆయనకు ఫోన్ కాల్ వచ్చిందా, మెసేజ్ వచ్చిందా, కరెక్ట్ ఈయన వస్తున్నటువంటి టైంకి ఆయన బయటికి ఎందుకు వచ్చిండు? ఇది బయటికి రావడం తప్పేం కాదు, ఒకవేళ అకస్మాత్తుగా అనుకోకుండా ఇలా జరగచ్చు. ఈయన కౌంటర్ దగ్గర నుండి బయటికి వచ్చి అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల లోపలికి పోతా ఉంటే ఆయన ఫోటో తీసుకొని ఆయన బైక్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఛార్జింగ్ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన అవతారం చూసేది ఉంటేనేమో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఆయన నడిచే విధానం కానీ ఆయన బాడీ కానీ ఆయన చూసేది ఉంటే క్లియర్గా ఆయన బైక్ను ఫోటో తీసుకున్నాడు, పాస్టర్ ప్రవీణ్ పగడాలను ఫోటో తీసుకున్నాడు, జేబులో ఫోన్ పెట్టుకున్నాడు, బండి తీసుకొని ఈయన వెళ్ళిపోతా ఉన్నాడు. అసలు ఈయన ఎవరు? మొదటగా ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఎక్కడో హైదరాబాద్ అంటే అక్కడ చావు దగ్గర కాదు, అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఆయన చనిపోయిన దగ్గర కాదు. ఈరోజు ఎల్బీ నగర్లో ఈ వ్యక్తి ఫోటో తీసుకున్నటువంటి వ్యక్తి అంతకుముందు అదే వైన్ షాప్లో కౌంటర్ దగ్గర ఏం పని చేసిండు? కరెక్ట్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల వస్తున్నటువంటి సమయానికి ఆయన బయటికి ఎందుకు వచ్చిండు? ఆయన ఫోన్ ఎవరు చేసిరు? ఆ మెసేజ్ ఎవరు చేసిరు? బయటికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఫోటో ఎందుకు తీసిండు? పాస్టర్ ప్రవీణ్ ఫోటో ఎందుకు తీసిండు? ఆ ఫోటో ఎవరికి పంపించిండు? ఇక్కడ నుండి ఆయనను ఫాలో అయ్యింది ఎవరు? ఇక్కడ నుండి ఆయన ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు జరిగినాయా? రెండవది, ఇక్కడ వైన్ షాప్లో ఇంకో విషయం జరిగింది. ఇది వైన్ షాప్ వీడియో, ఈయన వెళ్ళిపోయాడు, ఫోటో తీసిండు, అది రెండో విషయం. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ రావడము, మందు తీసుకోవడము ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగి చివరికి ఆయన బిల్లు కట్టేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం. ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల బిల్లు కట్టే ముందు కౌంటర్ దగ్గర ఉన్నటువంటి వీడియో. ఈ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి వీడియోలో క్లియర్గా మీరు గమనించండి, పాస్టర్ ప్రవీణ్ వచ్చాడు, 2 బడ్వైజర్ బీర్లు టిన్నులు తీసుకున్నాడు, ఆ రెండింటిని స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన తర్వాత ఆయన ఇంకేదో ఐటమ్ అడుగుతాడు. మరి ఆ ఐటమ్కు సంబంధించిన విషయంలో కూడా 2 వాటిని గ్లాస్ సీసాలను ఇవ్వడం జరుగుతుంది. అది రమ్మా లేకపోతే ఇంకేంటా అనేది విషయం పక్క పెడితే ఆ రెండు చిన్న సీసాలని ఇవ్వడం జరిగింది. స్కాన్ చేస్తున్నాడు. ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల క్లియర్గా ఫోన్ తీసిండు. ఇప్పుడు వీళ్ళు ఫోన్పే చేయమని చెప్తే ఆ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి చేతిలో ఫోన్ తీసుకున్నాడు, ఆయన ఫోన్పే ఓపెన్ చేస్తున్నాడు, వీళ్ళకు స్కాన్ చేసి డబ్బులు కూడా పంపిస్తాడు. ఇప్పుడు మీరు నిన్న చూసినటువంటి మీడియా మొత్తం కూడా ఇంకో పాస్టర్ ప్రవీణ్ వచ్చిండు, వైన్స్లో మందు తీసుకున్నాడు, ఫోన్పే కొట్టిండు పోయిండు అని అన్నాడు. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఆయన ఎడమ చేతిలో ఉన్నటువంటి ఫోన్ ద్వారా ఈరోజు ఫోన్పే చేస్తూ ఉన్నాడు. ఫోన్పే చేసి మళ్ళీ రైట్ హ్యాండ్తోని ఆయన జేబులో ఉన్నటువంటి రెండో ఫోన్ కూడా తీయడం జరిగింది. ఈ రెండో ఫోన్ కూడా ఆయన తీసినటువంటి విషయం ఏదైతుందో దాని మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు కూడా ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరే ముందు ఈ ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నటువంటి వైన్స్లో ఆయన మందు తీసుకున్నాడు అని చెప్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ ఛానల్ అయితే ఉన్నాయో ఆ ఛానల్కి సంబంధించిన వీడియోలలో వస్తున్నటువంటి వార్త ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫోన్పేలో పేమెంట్ చేస్తూ ఉన్నాడు. ఈ పేమెంట్ చేస్తూ ఆ పేమెంట్ ప్రాసెసింగ్ అవుతున్నటువంటి టైంలో తీసినటువంటి రెండో ఫోను ఈరోజు మరణం దగ్గర ఎందుకు లేదు? మరణించిన దగ్గర 2 ఫోన్లు మీరు రికవర్ చేసుకున్నారా? ఆ 2 ఫోన్లు ఆయనైనా ఇప్పుడు రెండో ఫోన్ తీసిండు జేబులోకి వెళ్ళి. చూడండి బాగా గమనిస్తే ఆ ఫోన్ కింద పెట్టేశాడు, రెండో ఫోన్ తీసిండు, రెండో ఫోన్ మళ్ళీ లాక్ తీసి జేబులో పెట్టేసిండు. అంటే లాక్ బటన్ ప్రెస్ చేసి జేబులో పెట్టేసుకున్నాడు. ఈయన రెండో చేతిలో మళ్ళీ ఫస్ట్ ఫోన్ తీసుకొని కవర్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే
పాస్టర్ ప్రవీణ్కు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఆ డెడ్ బాడీ దగ్గర మీరు కలెక్ట్ చేసినటువంటి వాటిల్లో ఆ ఐటమ్స్లలో ఆయన దగ్గర 2 ఫోన్లు మీరు రికవరీ చేసుకున్నారా, ఒకటే ఫోన్ రికవరీ చేసుకున్నారా? ఒకవేళ ఒకటే ఫోన్ రికవరీ చేసుకుని అంటే రెండో ఫోన్ ఎవరు తీసుకున్నారు, రెండో ఫోన్ ఎక్కడ పోయింది, ఆ విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఒక విషయమో 2 విషయాలని కాదు, మీరు గమనిస్తూ ఉంటే చాలా విషయాలు. ఇంకొకటి ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే క్లియర్గా ఇక్కడ మనం ఫోటో చూసేది ఉంటే, ఇక్కడ మీరు ఫోటో గమనించేది ఉంటే ఇది డే టైంలో తీసినట్టుగా కనబడతా ఉంది ఫోటో. మీరు ఇంకా ఎన్ని ఫోటోలు తీసుకున్నా పర్లేదు, దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఒకవేళ ముందు కనుక చూసినట్లయితే ఇది పాస్టర్ ప్రవీణ్ గారు కూర్చున్నటువంటి విధానము అని పోలీసులు చెప్తున్నారు. అప్పటికే ఈయన హెల్మెట్కు గాయాలై ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా ఈయన హెల్మెట్కు సంబంధించిన విషయంలో జావా అని కానీ ఆయన మరణించిన దగ్గర కనబడేటువంటి హెల్మెట్ ఏదైతుందో ఆ హెల్మెట్కు ఈ హెల్మెట్కు చాలా తేడాలు ఉన్నాయి. ఒకటే మోడల్లో ఉన్నటువంటి హెల్మెట్ కావచ్చు, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా కూడా ఎక్కడ కూడా ఆయనకు ఇక్కడ కంపెనీ పేరు కనబడకుండానే ఉన్నది, పేరు కనబడతలేదు ఇక్కడ. కానీ చనిపోయినప్పుడు మాత్రం అంటే విజయవాడలో సాయంత్రం 6 గంటల సమయంలో ఉన్నటువంటి ఆ ఫోటోలోనేమో ఆ కంపెనీ పేరు లేదు, కానీ చనిపోయిన టైంలో మాత్రం కంపెనీ హెల్మెట్ క్లియర్గా చాలా కొత్తగా ఉంది. హెల్మెట్కి ఎక్కడ కూడా గాయాలు లేవు, హెల్మెట్ ఎక్కడ కూడా ఇలా ర్యాషెస్ లేవు. అంటే ఇది వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన వేసుకున్నటువంటి స్వెటర్ కానీ ఆయన వేసుకున్నటువంటి ప్యాంట్ కానీ బ్లూ కలర్లో ఉంది. చనిపోయినటువంటి శివానికి మాత్రం బ్లాక్ ప్యాంట్ ఉంది, బ్లాక్ కలర్ స్వెటర్ ఉంది అనే విషయము వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది క్లియర్గా మీరు గమనించండి. ఎక్కడ చూసినా కూడా ఎండే కనబడుతుంది. ఇది అంటే సాయంత్రం 6 గంటల తర్వాత 5 గంటలు 6 గంటల మధ్యలో జరిగిందని చెప్పేసి కొంతమంది మాట్లాడారు మీడియా ఛానళ్ళలో. కానీ ఇదే విషయం మాట్లాడుకుంటే మాత్రం బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో అక్కడ ఛాయ్ అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి మీరే వినండి. సార్ ఇక్కడ అడిగారు, సార్ ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు, సార్ వచ్చి ఏం జరిగింది, సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పారు. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటా తీసుకురావడం అన్నీ చూశారు. జరిగింది ఇదే సార్ 8:30 లోపు అంతే అవుతుంది సార్ టైము. నేను అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్ సంబంధించిన ఉంది. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, సారు ఫుల్ రిచ్గా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ బండి 8:30 టైంలో వచ్చింది అని చెప్తా ఉన్నాడు. 8:30 ఆ ప్రాంతంలో 8 లోపే వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. సాయంత్రం 6:30 గంటల తర్వాత విజయవాడలో చీకటి అయింది. ఈయన 8:30 గంటల టైంలో వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారంటే ఇప్పుడు కూర్చున్నటువంటి ఫోటో ఇదే. కూర్చున్న టైం ఏమో ఇది 8 గంటల టైం కాదు కదా, కనీసం 4:30-5 గంటల టైంలో తీసినట్టుగానే ఈ ఫోటో ఉన్నది. కానీ ఆయన చెప్తున్న టైం ఏంది అని అంటే 8-8:30 ప్రాంతంలో అని చెప్పేసి చెప్తాను. రెండవది ఇక్కడ మీరు గమనించండి, ఆయన క్లియర్గా ఆయన బైక్ నెంబరు TS అని ఉంటుంది, TS0 అని ఉంటుంది. కానీ ఆయన చెప్తున్నది ఏంటి, ఆ ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి చెప్తున్నది ఏంటంటే MH అదేదో వేరే స్టేట్ బండి అని చెప్తున్నాడు. మహారాష్ట్ర MH అంటే మహారాష్ట్ర బండి రాత్రి 8 గంటల టైంలో వచ్చిండు అని చెప్పి చెప్తున్నానంటే అది అనుమానాస్పదంగా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు పుట్టిస్తున్నటువంటి ప్రతి అంశము 1 కాదు 2 కాదు, పుట్టించినటువంటి ప్రతి అంశము అనుమానాస్పదంగానే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘాలు అనుమానంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. CBIకి CBCIDకి ఇవ్వడమా, వీటికి ఇచ్చినా కూడా అవి నిష్పక్షపాతంగా చెప్తేయా లేవా అనే భయంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి క్రైస్తవుల నోర్లు ముయ్యడం కోసమే, తాగుబోతుగా ముద్రించడం కోసమే. ఎంత దారుణం అంటే ఇక్కడ సీసీ కెమెరా కనబడితే అక్కడ ఊగుతున్నాడు, పెట్రోల్ బంకులలో బండి మీద ఊగుతున్నాడు. కానీ వైన్ షాప్లోకి వచ్చేసరికి మాత్రం స్టాండర్డ్గా నిలబడి ఫోన్పే కొడుతున్నాడు. అది ఎంత దారుణం. ఎల్బీ నగర్లో మందు తీసుకున్నాడు, తాగిండు. 2 బడ్వైజర్ బీర్లు, ఒక హాఫ్ మందేమో తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. 950 రూపాయలు విలువ చేసి మందు తాగిండు. కోదాడ వచ్చి తీసుకుని తాగిండు, విజయవాడ వచ్చి తీసుకున్నాడు తాగిండు. విజయవాడ కూడా సోయి లేకుండా కూర్చున్నాడు అని చెప్పేసి SI గారు కూడా చెప్తున్నారు. ఇంతగానో జరిగింది. మరి SI గారు మీరు ఎందుకండి ఈ టైంలో అంటే మొత్తం డ్రింక్ చేసినటువంటి వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కదా, మీరు ఆయన ఆపేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఆయన బండిని సీజ్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఆయనకు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చేదంటే ఆయన తాగలేదండి, ఆయన తాగలేదు, కేవలం నీరసంగా ఉన్నాడు, ఎండలో వచ్చింది కదా నీరసపడ్డాడు కావచ్చు అని మేము అనుకున్నామని చెప్పేసి మళ్ళీ SI చెప్పిండు. ఇక వైన్స్ కాడికి పోతే వైన్స్లో పరిస్థితి ఏంటి అని అంటే వైన్స్ సీసీ కెమెరాలో కనబడుతున్న పరిస్థితి ఏంటంటే 22 గంటల 10 నిమిషాలు అంటే రాత్రి 10 గంటల 10 నిమిషాలకు ఈయనకు మందా మీరు ఆంధ్రప్రదేశ్ రూల్స్ ప్రకారంగా అర్ధరాత్రి 10 గంటల తర్వాత రాత్రి 10 గంటల తర్వాత వైన్స్లు బంద్ చేయాలి. కానీ ఇక్కడ ఎన్ని గంటల వరకు ఉన్నారండి, 10 గంటల 10 నిమిషాలకు పాస్టరు వైన్స్ దగ్గర రావడం జరిగింది.
10 గంటల 10 నిమిషాలకు వచ్చి 2 నిమిషాల్లో 3 నిమిషాలలో వైన్స్ తీసుకున్నాడు, మందు తీసుకున్నాడు, వెళ్ళిపోయిండు. అంటే అర్ధరాత్రి 10 గంటల తర్వాత వైన్స్ మూసివేయాలని రూల్స్ ఉన్నా 10 గంటల తర్వాత కూడా వీళ్ళు మందు ఎట్లా అమ్ముతున్నారు? అరే షాప్ క్లోజ్ అయిందండి, టైం అయిపోయింది, మేము మందు అమ్మమని చెప్పాలి కదా. మీ దగ్గర రద్దీ ఉంటుంది. నిన్న వైన్ షాప్ అయినా మాట్లాడుకుంటే ఏమంటాడు, మా దగ్గర రద్దీ ఉంటుందండి, వచ్చినటువంటి కస్టమర్లకు ఇచ్చి పంపిస్తాం. ఏంటిది 15 నిమిషాలు 20 నిమిషాల పాటు ఇస్తూనే ఉంటాను. 10 గంటలకు క్లోజ్ చేయాలన్నప్పుడు నువ్వు 10 గంటలకు ఎందుకు క్లోజ్ చేయలేదు? 10 గంటల తర్వాత వచ్చినటువంటి కస్టమర్ అందరికీ టైం అయిపోయిందని చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా వైన్స్ ఎట్లా అమ్మినావు? అమ్మినటువంటి ఆ వ్యక్తి అమ్మినవు, ఓకే, నువ్వు అమ్మినవు, మంచో నువ్వే. కానీ నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంది? రాత్రిపూట వచ్చినటువంటి కస్టమర్లు నీకు గుర్తున్నారు. ఆ గుర్తున్నటువంటి కస్టమర్లు ఏమేమి మాట్లాడారు, ఏం చేసిర్రు, నీ దగ్గర మంది ఎంత తీసుకుపోయారు అనేది నీకు క్లియర్గా గుర్తుంటుందా? అంటే నీ షాప్కి వచ్చేటువంటి వ్యక్తులందరినీ అట్లనే గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతావా? నువ్వు మాట్లాడగలుగుతావా? ఏ కస్టమర్ ఎన్ని గంటలకు వచ్చిండు, ఎంతమంది తీసుకుపోయిండు నోటి చెప్పగలుగుతావా? ఏ టైంకి వచ్చిండో చెప్పగలుగుతావా? అంటే అందరు కస్టమర్లను గురించి మాట్లాడకుండా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి మాత్రమే ఏ బైక్ మీద వచ్చిండు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎన్ని గంటలకు వచ్చిండు, ఏ హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎంతమంది తీసుకున్నాడు, ఏ మందు తీసుకున్నాడు, ఎంత బిల్లు కట్టిండు, అది ఫోన్పే ద్వారా కొట్టిండా, ఎట్లా కొట్టిండా అని చెప్పేసి ఇవన్నీ క్లియర్గా నీకు గుర్తున్నాయంటే అనుమానం రాకపోతే ఏమొస్తుంది? ఒకవేళ ఏమో అండి ఎవరో వచ్చిర్రు, పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి మాట్లాడిండు, ఆయన నీకు పైసలు ఎందుకు ఇవ్వలేదు, నీకు ఎట్లా గుర్తున్నాయంటే పైసలు ఇవ్వకుండా పోయే ప్రయత్నం చేసిండు, నేను ఆపినా, అందుకే నాకు గుర్తున్నాయంటే ఎటువైండో మాకు తెలియదండి అని చెప్పేసి పెట్రోల్ బంకులో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినట్టుగా చెప్తే అనుమానం రాదు. కానీ నువ్వు చెప్తున్నది ఏంది? క్లియర్గా నిన్న ఆర్టీవీ అనే ఛానల్కో దేనికో ఇచ్చినటువంటి బయటలో క్లియర్గా చెప్తున్నాడు, వచ్చిండండి, తీసుకున్నాడండి, 950 రూపాయల మందు డబ్బులు కట్టినండి, 950 రూపాయల డబ్బులు కట్టినటువంటి వ్యక్తి మాకు తెలుసండి, మేము ఆయన గుర్తుపట్టినామండి. ఇది రికార్డెడ్ క్లియర్గా మీరు ఒకసారి మళ్ళీ గమనించండి. ప్రవీణ్ పగడాల గారు రాత్రి 24 తారీఖు నాడు వచ్చిండండి, మంది తీసుకున్నానండి, ఇంత తీసుకున్నానండి అని చెప్పేసి చెప్తున్నా అంటే ఏదో చిన్నప్పుడు కదా బట్టి పోరాగాళ్ళు సార్ పద్యం అడుగుతా అని చెప్తే బట్టి చెప్పినట్టు ఎట్లుంటుందో యాజ్ రీజ్గా అట్లే ఉన్నది. ఒకవేళ ఇది కోర్టుకు తీసుకుపోయి జడ్జి ముందు పెట్టినా కూడా జడ్జి కూడా చల్ ఇది సాక్ష్యం కాదు అని చెప్పేసి కొట్టేసేటువంటి పరిస్థితి. మరి అంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎందుకు ఈ మీడియా ఛానల్ హైలైట్ చేస్తున్నాయి? మధ్యాహ్నం 12:15 వచ్చిండు, 2 బడివెట్టిండు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయాడు. మా దగ్గర బిల్ చేసిండు 950 బిల్ అయింది. ప్రవీణ్ పగడాల 24 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటల టైంలో వచ్చిండు, 950 రూపాయలు బిల్లు చేసిండు, 2 బడ్వైజర్ టిన్నులు తీసుకున్నాడు, 2 రమ్ము 60 ml రమ్ములు తీసుకున్నాడు, పోయిండు. ఆయన ఒక్కడే వచ్చిండు, బండి మీద వచ్చిండు. అన్ని విషయాలు నీకు ఎట్లా గుర్తుండేయండి? నీకు ఎవరు చెప్పిరండి ఇవన్నీ విషయాలు? ఎవరు చెప్పిస్తున్నారు నీతోని? ఇవి అంటే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ తాగకుండా చచ్చిపోయిందా, తాగి చచ్చిపోయిందా, రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో నేను మొదటిగానే పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు అయిపోయాక నెక్స్ట్ డేనే నా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక రాజ్యం కుట్ర చేసి కనుక ఈ మరణం జరిగితే ఆ సాక్ష్యాలన్నీ కూడా రాజ్యానికి అనుకూలంగానే ఉంటాయి. ఒక వ్యక్తిని ముందుగానే రాజ్యమే కుట్ర చేసి చంపాలనుకున్నప్పుడు సాక్ష్యాలు మొత్తం క్లియర్గా రాజ్యానికి అనుకూలంగానే ఉంటే మీరు ఎన్ని ప్రశ్నలు ప్రశ్నలన్నిటికీ సమాధానం రాజ్యం ఇవ్వగలుగుతుంది. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే ఈయన కేవలం వైన్ షాపుల దగ్గర మాత్రము స్టాండర్డ్గా ఉంటూ బండి మీదకి పోగానే ఎందుకు సొలుగుతున్నాడు? ఈ విషయం ఆలోచించాలి. అంటే ఇంకా చాలా అనుమానాలు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే అసలు ఈ బైక్ పొజిషన్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే నిజంగానే ఇక్కడ ఇంకా మాట్లాడుకునే చాలా ఉంటాయి, కానీ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఆ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఎందుకు ఇంతగానం ఈయన మీద పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దానికన్నా ముందు అంటే ఏ టోల్గేట్ దగ్గర ఎన్ని గంటలకు పోయిండు ఈయన అనేది మనం గమనించేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా చూసినట్లయితే పోలీసు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే క్లియర్గా పోలీసులు చెప్తున్నారు, ఇది మనం తీసుకొచ్చినటువంటి వివరాలు కాదు. మన ఐజీ గారి ట్విట్టర్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. ఈయన ఎన్ని గంటలకు నల్లజెర్ల టోల్గేట్ 7వ నెంబర్లో ఉన్నటువంటి నల్లజెర్ల టోల్గేట్ దగ్గరికి 24 తారీఖు నాడు ఎన్ని గంటలకు వచ్చిందంటే 11 గంటల 4 నిమిషాలకు వచ్చిండు. ఏలూరు నుండి అంటే ఏలూరు మీదుగా నల్లజెర్ల టోల్గేట్కు 11 గంటల 4 నిమిషాలకు రావడం జరిగింది. 11 గంటల 4 నిమిషాలకి నచ్చిండు. ఓకే, 11 గంటల 4 నిమిషాలు కనుక ఈయన వచ్చేది ఉంటే మరి ఎక్కడ నల్లజెర్ల టోల్గేట్ ఉంది అని అంటే అనంతపల్లి దగ్గర నల్లజెర్ల టోల్గేట్ ఉంది. నల్లజెర్ల టోల్గేటుకు ఈయన రావడానికి పట్టినటువంటి టైం ఎంత అని అంటే కేవలం గంట సేపు, 11 గంటల 4 నిమిషాలకు వచ్చిండు. ఇక్కడ నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే 55 కిలోమీటర్లు 54.8 కిలోమీటర్లు ఏలూరులో
ఎన్ని గంటలకు మందు తీసుకున్నాడు అని అంటే 10 గంటల 8 నిమిషాలకు 12 నిమిషాలకు మందు తీసుకున్నాడు. ఎవరు? పాస్టర్ ప్రవీణ్. మీరు చెప్తున్నాడు పాస్టర్ ప్రవీణ్ 10 గంటల 12 నిమిషాలకు ఏలూరులో మందు తీసుకున్నాడు. మందు తీసుకొని 55 కిలోమీటర్ల జర్నీ చేసి అనంతపాలె దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చినానంటే 11 గంటల 4 నిమిషాలకు వచ్చిండు. అంటే 11 గంటల 4 నిమిషాలకు ఆయన రావడం జరిగింది. కేవలం 52 నిమిషాలలో ఆయన రావడం జరిగింది. 12 గంటల కంటే అవి అక్కడ నుండి ఇక్కడ రావడం కోసం 55 కిలోమీటర్ల దూరం ప్రవీణ్ పగడాల గారు. ఒకవేళ కనుక ఇక్కడ తీసుకున్నటువంటి మందు, ఏలూరులో తీసుకున్నటువంటి మందు ఏదైతుందో ఆ మందు తాగడానికి ఒక 10 నిమిషాలు వేసుకున్నా, ఒక 10 నిమిషాలు మందు తాగడానికి టైం వేసుకున్నా, కేవలం 54 కిలోమీటర్ల దూరం 40 నిమిషాల్లో ఎలా రాగలిగిండు? అది కూడా హెడ్లైట్ పగిలి ఉన్నది, క్లియర్గా హెడ్లైట్ పగిలి ఉన్నది. హెడ్లైట్ పగిలి ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఏడా ఎల్బీ నగర్లో తాగి, కోదాడలో తాగి, విజయవాడలో తాగి, ఏలూరులో తాగి, అప్పటికే ఓ ఫుల్ బాటిల్ కన్నా ఎక్కువ మందు తాగి, అయినా కూడా 55 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో అంత స్పీడ్లో ఆయన నల్లజర్ల టోల్గేట్ వరకు ఎలా రాగలిగిండు? ఒకవేళ వచ్చిండు ఈయన ఈ స్పీడ్లో రావాలంటే కనీసం 100 స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్లో ఉండాలి. 100 స్పీడ్ కొడితే కానీ ఆ బండి లైట్ లేకుండా, హెడ్ లైట్ లేకపోయినా కూడా 100 స్పీడ్ కొడితే కానీ ఏలూరు నుండి ఆ నల్లజర్ల టోల్గేట్ వరకు 55 కిలోమీటర్లు ఆయన 45 నిమిషాల్లో రాలేడు. మరి ఈ 45 నిమిషాల్లో వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ కనుక ఒకవేళ చనిపోయి ఉంటే ఆయన మీద పడ్డటువంటి బైక్ ఏదైతుందో బైక్ పొజిషన్ అట్లా ఉండదు. 100 స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయంలో 100 స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తి కనుక చనిపోయి ఉంటే ఆయన మీద బైక్ పడేటువంటి అవకాశాలు కాదు కదా, కనీసం ఆ దగ్గరలో ఉండే పరిస్థితులు కూడా ఉండేవి. ఈ రకంగా 100 స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తి రోడ్డు స్కిడ్ అయి పడిపోతే ఆయన ముందు పోయి పడిపోతే ఆయన మీద వచ్చి బైక్ పడదు. ఎందుకు అని అంటే ఆయన ఆ హెడ్లైట్ లేకపోయినా కూడా 100 స్పీడ్లో వస్తున్నాడు కాబట్టి. మీరు ఏలూరు నుండి నల్లజర్లకు వచ్చినటువంటి టైం కనుక మీరు చూసినట్లయితే ఆయన వచ్చినటువంటి స్పీడ్ అదే అర్థమవుతుంది. మరి అంత స్పీడ్లో వచ్చినటువంటి వ్యక్తి ఇది న్యూటన్ చెప్పినటువంటి గమన సూత్రాలకు కూడా ఇది విరుద్ధంగానే ఉన్నది. అంటే న్యూటన్ సూత్రం కూడా ఇప్పుడు ఏదైనా బరువైనటువంటి వస్తువు, తేలికైనటువంటి వస్తువు రెండింటిని కనుక మనం విసిరేస్తే బరువైన వస్తువుకు తేలికైన వస్తువుకి ఎంత దూరం పోతుంది అనేది న్యూటన్ చెప్పినటువంటి సూత్రం. మీరు బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక బరువైన వస్తువు తేలికైన వస్తువు వేస్తే ఏది తొందరగా భూమిని చేరుతుంది అనే విషయం కూడా ఆయన చేసి చూపించాడు. మరి న్యూటన్ సూత్రానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు జరిగింది. అది 100 స్పీడ్లోనో 60 స్పీడ్లోనో ఏ స్పీడ్లో ఉన్నా బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి రోడ్డు స్కిడ్ అయ్యి కిందికి పోతే కింద పోయినటువంటి వ్యక్తి ఆయన ముందుగా పడిపోతే ఆయన మీద వచ్చి బైక్ పడదు. ముందన్న ఈయన పోయి అక్కడ ఉండాలి, ఆయన మీద బైక్ పడాలి. లేదంటే ఎవరైనా గుద్దితే ఆ గుద్దినోళ్ళ మీద పడితే గుద్దిండి కాబట్టి ఆయన మీద బైక్ పడ్డది అనుకోవచ్చు. కానీ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి బైక్ స్పీడ్ కన్నా ముందు పోయి ఆయన మీద బైక్ పడేటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి? దీన్ని ఏ విధంగా మీరు అంటే స్క్రీన్ మన మొత్తం దీనికి సంబంధించిన మొత్తం మీరు రీక్రియేషన్ కనుక చేసినట్లయితే ఈ విధంగా చేసి చూపించగలుగుతారా? అంటే 1 కాదు 2 కాదు, ముందుగా ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిండో అక్కడ ఆయన శవం మీద ఆయన మీరు పార్థివ దేహం అంటారా ఏమంటారా, ఒక్కొక్క కులాన్ని బట్టి ఒక్కొక్క మాట మారుతుంది అది. మరి ఆయన పార్థివ దేహం మీద ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పడి ఉండడం ఏదైతుందో అక్కడి నుండి అనుమానాలు మొదలైనవి. ఈ అనుమానాలంటికి సమానాలు చెప్పండి అని అంటే తాగి చచ్చిండు అని చెప్పేటువంటి ప్రయత్నం. ఆ తాగి చచ్చిండు అని చెప్పడం వెనకాల కుట్ర ఏంది అని అంటే ఈ క్రైస్తవ సంఘాలు కానీ ఈ పాస్టర్ ప్రవీణ్కు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నమే ఇది. మరి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రవీణ్ పాస్టరు అంత్యక్రియలకు వచ్చి పోతూ ఉంటే, హైదరాబాద్కి అంత్యక్రియలకు వచ్చి పోతూ ఉంటే ఉప్పల్ దగ్గర ఒక పాస్టర్ చనిపోవడం జరిగింది. ఒక పాస్టరు నవత ట్రాన్స్పోర్ట్స్ పేరు కూడా చెప్పాలి, జోసెఫా ఏదో పేరుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి వచ్చి నివాళులు అర్పించి ఆయన పోతూ ఉంటే ఉప్పల్ దగ్గర యాక్సిడెంట్లో జోసెఫ్ అనే వ్యక్తి చనిపోయిండు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ధర్నా చేయడం జరిగింది, పోలీసులు వచ్చారు. ఒక్కటే రోజులో మొత్తం కేసు మొత్తం క్లోజ్ అయింది. అంటే ఇక్కడ జోసెఫ్ చచ్చిపోతేనేమో 24 గంటల్లో కేసు క్లోజ్ అవుతుంది. పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోయి వాటికి 7-8 రోజులు అవుతూ ఉంటే ఇప్పటికీ కేసు క్లోజ్ కాదు, కనీసం సాక్ష్యాలు ఉండవు. అడిగితే ఏంది ఆయనకు సంబంధించిన అభిమానాలు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ ఇంకో తాగిండు చూడండి ఊగుతాడు, తాగిండు ఊగుతాడు, ఎల్బీ నగర్లో తాగిండు, బండి మీద పోతాండు ఊగుతాడు, తాగడము ఆయన మొత్తం స్క్రీన్లో మొత్తం మీడియా మొత్తం చూడండి తాగడము ఊగడం తప్ప వేరే ఏం లేదు. ఇక
ఇంత సిగ్గు తప్పి ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్న మీడియా సంస్థలని కూడా అర్థం కాదు. ఎవరిని కాపాడడం కోసం మీరు చేస్తున్నారు, ఎవరిని రక్షించడం కోసం మీరు చేస్తున్నారు. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ ప్లేస్లోనే ఒక పంతులో ఇంకెవరైనా ఉండేది ఉంటే ఇట్లనే చేస్తారా? ఏమన్నా రంగరాజన్ మీద దాడి జరిగినప్పుడు మీరు రంగరాజన్ తప్పున్నదని ఒక్క మాట మాట్లాడలేకపోయారే. ఆ దాడికి వచ్చినటువంటి వ్యక్తి మీదే మాట్లాడారు, ఈయన మీద రంగరాజను ఇట్లా చేసిన అట్లా చేసిన ఒక్క మాట మాట్లాడలేదు. ఏమి క్రైస్తవులు, ముస్లింలు, లేదంటే పార్సీలు, సిక్కులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, నాస్తికులు వీళ్ళు కనబడితే మాత్రం తాగుబోతులు, లంగలు, దొంగలు, దాడి చేయరి, కొట్టుర్రి, సంపుర్రి అనే మాటలు గుర్తొస్తాయి తప్ప మిగతా వాళ్ళ సంగతి ఏంది? అంటే వాళ్ళకు సంబంధించిన మొన్నటికి మొన్న హైదరాబాదులో ఒక పంతులు పూజారి వాళ్ళ భార్యను హత్య చేసేది ఉంటే ప్రేమించి అంటే నిజానికి కలిసిమెలిసి ఇద్దరు ఎన్నో రోజుల నుండి ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అది భార్యాభర్తల సంబంధం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఎందుకు చంపిండు అని చెప్పేసి వార్త రాయిర్రా బాబు అని అంటే పూజారి చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు పూజారి చంపేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే పూజారిలో చంపాలనే ఆలోచన రావా? మీరు సర్టిఫికేట్లు ఇస్తున్నారా మీడియా ఛానళ్ళు? మీరు చెప్తున్నారా? ఆయన క్లియర్గా కోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఇంకోటి రాసింది ఒక వార్త ఏమని, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది పోలీసులు కదా రాబాయ్ చెప్పాల్సింది. మీరేం చెప్తారు? అంటే మీరు ఇచ్చేటువంటి తీర్పులు మీరుగా తీర్పులు ఇచ్చుకుంటూ పోతారా? ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత పంతులు అయ్యేదంటే చంపరా? పంతులు అయితే ప్రేమించరా? ప్రేమించిన అమ్మాయిని చంపేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయరా? ఈరోజు ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలన్నిటికీ వెనకాలండి హత్యలు చేయిస్తున్నదంతా ఎవరు? ఈ కులాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? కులాంతర వివాహాలు జరిగితే ఏంద్రా నీ కొడుకు నీ బిడ్డ గాకులపోని చేసుకున్నాడు అని చెప్పేసి ఊర్లో రెచ్చగొట్టి ఎవరినో కొన్ని ఆ ఇంటి మీద పంపి ఆ అబ్బాయిలకు నూరిపోస్తున్నది ఎవడు? ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళే కదా. మరి వాటికి సంబంధించిన విషయంలో వాళ్ళకేమో అయ్యగారు అని చెప్పేసి రాస్తూ వీడేమో సచ్చిండు తాగి చచ్చిండు అని వార్త రాస్తూ సిగ్గుండాలి కదా కొద్దిగా. దయచేసి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన విషయంలో ఆయన తాగినా తాగలేదా, తాగితే తప్పని అంటలేండి. పాస్టర్ తాగిన తప్పలేదు, ముల్లా తాగిన తప్పలేదు, పంతులు తాగిన తప్పలేదు, తాగి చచ్చినా తప్పలేదు. కానీ అనుమానాలు రేకెత్తే విధంగా అక్కడ చాలా విషయాలు కనబడతా ఉంటే మాట్లాడేటోళ్ళ మీద మీరు నిందలేయడం, మాట్లాడేటోళ్ళ మీద బూతులు మాట్లాడడం, మాట్లాడేటోళ్ళకు మీరు కౌంటర్లు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన చనిపోయిండు, ఆయన కుటుంబం బాధలో ఉన్నది, ఆయన అభిమానులు బాధలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీరు చూసుకొని సమానం ఇవ్వాలి. కానీ మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా మేమే చంపినాం, మేమే చేసినాం, ఆ రోజు కదా బైర్ నరేష్ ఏదో మాట్లాడినా అని చెప్పేసి బహిరంగంగా ఒక ఎంపీ నేనే కొట్టమని చెప్పినా అని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడినట్టుగా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. వీటన్నిటి విషయంలో మీడియా చేయాల్సిన పాత్ర ఏంటి అని అంటే కలపడము, సామరస్య ధోరణికి తీసుకురావచ్చేటువంటి ప్రయత్నం మీడియా చేయాలి. కానీ బ్రోకరిజం చేసేటువంటి పరిస్థితులకు రావడం అనేది సిగ్గుమాలినటువంటి చర్య. ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించిన విషయంలో జనాలుగా వస్తున్నటువంటి ఎన్నో అనుమానాల మీద ఈరోజు ఫోకస్ చేసి వాటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసులది.